సాక్ష్యం ఏంటంటే దేవుడు చేసిన మేలంటే ఈ శ్యామ్ గురించను. శ్యామ్ పుట్టినప్పటి నుంచి కన్ను నీరు కారుతూ ఉండేది. నాకు అసలు ఏం అర్థమయ్యేది లేదు. ఏంటప్ప ఈ వంతన కారుతుంది కన్ను అనేసి హాస్పిటల్ కన్నట్టు చూపించేది. హాస్పిటల్కి పోయి చూపించినా కూడా డ్రాప్స్ ఇచ్చేది, కంట్రోల్ డ్రాప్స్ వేస్తున్నా కూడా కన్ను ఇంకా ఎక్కువ నీళ్ళు కారబోతానని. ఎస్ఐయా ఏందయ్యా బిడ్డకి వంతన నీళ్ళు కారుతుందని చెప్పి తిరుపతికి పోయాము. తిరుపతి బాగానే అక్కడ డాక్టర్ ఏం చెప్పాడంటే, అమ్మ బాబుకి కన్ను నరం అనేది బ్లాక్ అయింది, బాబుకి ఆపరేషన్ చేయాలి, కానీ ఇప్పుడైతే చేయము, సంవత్సరం తర్వాత అయితే చేస్తాము. ఇప్పుడు చేసినా కూడా బాబుకి మొద్దు ఇంజక్షన్ చేస్తుంది, దానివల్ల కోమలోకి వెళ్ళిపోతాడు, బ్రతకడో అనేసి చెప్పాడు. నాకైతే భయం వేసింది. ఆపరేషన్ వద్దు ఏమవుతులేమా, ఇంటికి వెళ్ళిపోతాం పా, మన నమ్మిన దేవుడు గొప్పవాడు కదా, అయినా బాగు చేస్తాడని చెప్పేసి నమ్మకంతో మేము ఇంటికి వచ్చేసాము. రాగానే ప్రేరాలు తీసుకొని సార్కి ఇచ్చాను. సార్ ఏమంటున్నా నీరు బాబుకు కన్ను కారుతుందని సార్ ప్రార్థన చేశాడు. ఆయన అయితే రోజు పూసే సర్దీసేది, ప్రార్థన చేసుకునేది. సర్దీస్తే బిడ్డను తీసుకుని వచ్చి ఇక్కడ బలిపీటను పండేశాను. బలిపీట మీద పండేసి ప్రార్థన చేశాను, కన్నీరుతో ప్రార్థన చేశాను. అయ్యా ఏమంతనైతే నా బిడ్డకు కారుతుంది నాయన కన్నీరు, ప్రభా నా బిడ్డని నా తల్లి స్వస్థపరచండి నాయన, తాకండి నాయన, మీ గాయాలు పడిన అస్తాలు చేసి తాకండి ప్రభా, ఈ బిడ్డకి వంతన కారుతుంది నాయన, ఆపరేషన్ లేకుండా అయితే బిడ్డకి కన్ను అయితే బాగోవాలయ్యా. నేను ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసేది దేవుడి సన్నిధిలోకి వచ్చి. దేవుడైతే బాగు చేశాడు. కన్ను నీళ్ళు కారడం అయితే అదే ఆగిపోయింది. ప్రార్థన ప్రేరాయలు కూడా బాగానే కూసాను. దానివల్ల కూడా ప్రార్థన దేవుడు సహాయం చేశాడు. ఇది నా సాక్ష్యం. దేవుని చిన్న బిడ్డని దేవుడు తాకి ముట్టి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగు.